విచారణ చేయలేదు అనడానికి నిదర్శనం ఏంటి అని అంటే 6 రోజుల తర్వాత పురుగులతో కూడినటువంటి తన్మయి శవం ఆ చుట్టుపక్కలే దొరకడం. అంటే కనీసం పోలీసులు వెతకడానికి కూడా ప్రయత్నం చేయలేదు అన్నది సుస్పష్టం. అంతేకాకుండా అదే అనంతపురం జిల్లాలో గత కొన్ని రోజుల క్రితం ఒక 9వ తరగతి విద్యార్థిని, దళిత విద్యార్థిని 14 మంది టీడీపీ కార్యకర్తలు 6 నెలలుగా అత్యాచారం చేస్తూ 6 నెలలుగా ఆ అమ్మాయిని హింసిస్తుంటే సాక్షి ఛానల్ 3 రోజుల క్రితం బయటపడితే దళిత సంఘాలన్నీ కంప్లైంట్ ఇస్తే ఈ రోజుటి వరకు కనీసం ఒక్క అరెస్టు కూడా చూపించలేదు. అంతేకాకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే 14 మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారో ఈరోజు రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి ఉంది. అంటే అసలు ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ ఉందా? బాలికలకు రక్షణ ఉందా? ఈరోజు స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, ఇంటి బయట ఆడుకున్నా కూడా ఆడపిల్లలకి రక్షణ లేనటువంటి దుస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటింది. ఒక మాట చెప్తుంటారు పెద్దలు, అర్ధరాత్రి 12 తర్వాత ఆడపిల్ల తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని పెద్దలు చెప్తూ ఉండారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో పట్టపగలే ఆడపిల్లలు తిరగడానికి భయపడేటువంటి పరిస్థితుల్ని, దుస్థితుల్ని ఈ ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ టాపిక్స్ అన్నీ డైవర్ట్ చేయడానికి ఈ సంవత్సర పరిపాలన వాళ్ళది వైఫల్యం చెందారు. ఈ దుర్ఘటనలు, మహిళల మీద జరుగుతున్నటువంటి యాగాయిత్యాలు ఈరోజు తెరపైకి వచ్చాయి. వాటిని డిస్కస్ చేయకూడదని చెప్పేసి ఈరోజు ఒక సీనియర్ జర్నలిస్ట్ డిబేట్లో భాగంగా ఆయన మాట్లాడితే ఆయన వ్యాఖ్యలను తెర మీదకి తీసుకొచ్చి దాన్ని రాజకీయ రంగు పొలుముతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈరోజు భారతమ్మ గారి మీద ఆపాదిస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. ఈరోజు కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు. 70 సంవత్సరాలు దాటినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రదేశ్లో అన్ని సంస్థల్లో కూడా మ్యాక్సిమం అన్ని సంస్థల్లో పనిచేసినటువంటి నిజాయితీ గల ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఆయన వయసు కూడా చూడకుండా ఈరోజు అరెస్ట్ చేయడం, కనీసం ఆయన ఎక్కడ వ్యాఖ్యలు చేయలేదు. ఆ వ్యాఖ్యల్ని ఆయన నివారించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతి గారి మీద, భారతమ్మ మీద ఈరోజు ఆపాదించేటువంటి ప్రయత్నం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చెప్పింది, ఇది ఖచ్చితంగా సమర్థనీయం కాదని. దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది, సాక్షి ప్రకటన చేసింది. అదేవిధంగా కొమ్మినేని గారు సారీ చెప్పారు, కృష్ణరాజు గారు సారీ చెప్పారు. అయినా కూడా ఇవన్నీ అనవసరం. ఆ అంశాన్ని తీసుకొచ్చి ఎలా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులోకి ఇరికించాలి, ఎలా భారతమ్మ గారిని విమర్శించాలి.